యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందరారెడ్డి గారు, 2024 జనవరి 1వ తారీఖు నుంచి మరి ఫినాన్షియల్ సెక్టార్లో ఎటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అంటారు అసలు? రైట్. ఒకటి సెబీ పరంగా అయితే యాక్చువల్గా అయితే December 30th లాస్ట్ ఇయర్ తోటి నామినేషన్ అందరూ కంపల్సరీగా యాక్టివేట్ చేయాలండి. చేయకపోతే మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్ కానీ ట్రేడింగ్ అకౌంట్స్ కానీ ఫ్రీజ్ అయిపోతాయి అనమాట. దాన్ని నెక్స్ట్ ఇయర్ అంటే 2024 June 30th వరకు ఎక్స్టెండ్ చేశారు. అంటే June 30th వరకు ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో 6 months వరకు ఎక్స్టెండ్ చేశారు. మీ మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ కానీ లేకపోతే మీ డిమాట్ అకౌంట్లు కానీ ఉంటే కనుక ఖచ్చితంగా నామినేషన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఓకే, ఇదొకటి. అండ్ రెండోది సెబీ వాళ్ళు ఎంఎఫ్ లైట్ అని చెప్పేసి ప్యాసివ్ ఫండ్స్ కోసం సపరేట్గా ఒక సపరేట్ కంపెనీని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిస్కషన్ జరుగుతున్నాయి. మార్చి లోపు అది డిసిషన్ రావచ్చు, ఫైనలైజ్ అవ్వచ్చు. అది కనుక ఫైనలైజ్ అయితే ఇండియాలో 2024 మళ్ళీ ఒక గుర్తుండే ఇయర్గా అయిపోతుంది. ఇప్పటి వరకు ఏంటంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ అందరు కూడా యాక్టివ్ ఫండ్స్లో రన్ చేస్తారు ఏఎంసీ కంపెనీ వాళ్ళే. ఒక్కసారి ఎంఎఫ్ లైట్ కనుక లీగలైజ్ అయిపోతే అచ్చం ప్యాసివ్ ఫండ్స్ కోసం సపరేట్ కంపెనీలు పెట్టుకొస్తాయి. తద్వారా ఎక్కువ ప్యాసివ్ ఫండ్స్ ఇంకా క్రియేట్ అవుతాయి అనమాట. ఇండియాలో పెద్ద మూమెంట్ స్టార్ట్ అవుద్ది. ఓకే, కాబట్టి మార్చి మంత్ కల్లా మనకి సెబీ వాళ్ళ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వినబోతున్నాం ప్యాసివ్ ఫండ్స్ కోసం సపరేట్ కంపెనీస్. అండ్ థర్డ్ వన్, ఈ సంవత్సరం నుంచి అక్టోబర్ నుంచి నీకు T+0 సెటిల్మెంట్ జరగబోతుంది. ఓకే, అంటే దాని గురించి కూడా మన అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్టోబర్ కల్లా వస్తుంది అనమాట. సో సెబీ దగ్గర నుంచి మనం ఈ 3 కొత్త అనౌన్స్మెంట్స్ వినొచ్చు అనమాట మార్కెట్కి సంబంధించి. అండ్ ఐపీఓస్ పరంగా వస్తే ఆల్రెడీ ఓలా ఎలక్ట్రికల్స్ అది ఐఎఫ్ఐ అనౌన్స్ చేసింది. అంటే ఫస్ట్ క్రై బేబీ చిన్నపిల్లలకి ఆటో వస్తువులు వాళ్ళు అనౌన్స్ చేశారు. దాంతోపాటు స్విగ్గీ వస్తుంది ఈ ఇయరే, ఓయో హోటల్స్ వస్తాయి ఈ సంవత్సరమే. అంటే ఫోన్పే వాళ్ళు రెడీ చేస్తున్నారు ఈ సంవత్సరమే. అంటే పేయూ మనీ వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు. అంటే ఆల్మోస్ట్ స్విగ్గీ, పేయూ, ఓయో, ఫార్మా ఈజీ అండ్ ఫోన్పే, ఆకాశ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఫస్ట్ క్రై అండ్ ఓలా ఎలక్ట్రికల్స్ ఇవన్నీ కొంచెం ఫేమస్ యూనికార్న్ బ్రాండ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ సంవత్సరం లిస్ట్ కాబోతున్నాయి. ఓకే, సో కొత్త ఐపీఓస్ హవా నడుస్తుంది మార్కెట్లో ఇది. అండ్ వడ్డీ రేట్ల గురించి అయితే వరల్డ్ వైడ్గా వడ్డీ రేట్లు అన్నీ తగ్గబోతున్నాయండి ఈ సంవత్సరం. అండ్ మనం కూడా గుడ్ న్యూస్ వినబోతాం ఆర్బీఐ దగ్గర నుంచి. అయితే వీటన్నిటికీ క్వైట్ ఆపోజిట్లు ఏంటంటే లేడీస్ అదే మహిళల సేవింగ్స్ స్కీమ్ ఒకటి ఉంది కదా, సుకన్య సమృద్ధి, వడ్డీ రేట్లు పెంచుతున్నారు 8 నుంచి 8.2%, 20 basis points పెంచుతున్నారు అనమాట. అఫ్ కోర్స్ స్మాల్ స్కేల్ సేవింగ్ అన్ని కూడా ఎవ్రీ 3 months ఒకసారి రివైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లా ఎవ్రీ 3 months రివైజ్ చేస్తారు. ఇప్పుడు ఈ రివిజన్ లో ఏంటంటే 8 నుంచి 8.2 చేస్తున్నారు. 8 నుంచి 8.2 ఎఫెక్ట్ ఫ్రమ్ January 1st March 31st వరకు ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికల్లా సిమ్ కార్డ్స్ కూడా కొత్తగా యాక్టివేట్ చేస్తున్నారు ఈ సంవత్సరం. ఇప్పుడు దాకా మనం ఫిజికల్ గా డాక్యుమెంటేషన్ ఇచ్చేవాళ్ళం, ఆధార్ కార్డులు. దానివల్ల ఏంటంటే మిస్యూజ్ అవుతుంది. వేరే వాళ్ళ డాక్యుమెంట్స్ వాడి వీళ్ళు కొత్తగా నెంబర్ ఆఫ్ సిమ్ కార్డ్ మల్టిపుల్ జిరాక్స్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు డిజిటల్ ఓటీపీలు వస్తున్నాయి. మనం ఆధార్ కార్డు కేవైసీ ఎలా పాస్ అవ్వాలో డిజిటల్ గా నువ్వు పాస్ అవుతేనే సిమ్ కార్డు నీకు ఇస్తారు. అందుకని ఫ్రాడ్ చేయడం కష్టం. అందుకని ఈ సంవత్సరం January 1st నుంచి ఎవరైనా సిమ్ కార్డ్ తీసుకోవాలంటే కనుక డిజిటల్ కేవైసీ క్లియర్ చేయాలి, ఫిజికల్ డాక్యుమెంట్ అవసరం లేదనమాట. దానివల్ల దొంగ సిమ్ కార్డ్స్ అన్ని బ్లాక్ అయిపోతుంది, రావడం కష్టం అనమాట ఇది. అండ్ దీంతో పాటు 4-wheelers రేట్స్ అండి. అండ్ రా మెటీరియల్ కాస్ట్ అంటే మెటల్స్ రేట్లు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు 3 to 5% దాకా పెంచుతామని అనౌన్స్ చేశారు ఆల్రెడీ. అండ్ టాటా మోటార్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు, మారుతి సుజుకి వాళ్ళు అనౌన్స్ చేశారు, వీళ్ళందరూ. అది కూడా ఎఫెక్ట్ కాబోతుంది జనవరి నుంచి. అలాగే ఇంకొకటి ఏంటంటే యూపీఐ పేమెంట్స్ ఎవరైతే ఇన్యాక్టివ్ ఉంటే లాస్ట్ 1 year నుంచి అవన్నీ బ్లాక్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర అంటే ఈ ఎలా రిపోర్ట్ లో యూపీఐ పేమెంట్లు అన్ని ఓపెన్ చేస్తారు, ఫోన్పే కానీ లేకపోతే పేటిఎం కానీ భారత్ జీపే అన్ని ఓపెన్ చేసి కూర్చుంటారు, వాట్సాప్ పే అన్ని కూడా. లాస్ట్ 1 year నుంచి మీరు ఏదైనా వాడలేదు అనుకోండి అది బ్లాక్ అవుద్ది, అఫీషియల్ ఈ రోజు నుంచి తగ్గిపోతాయి. ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్ యూజర్స్ ఎంత మనకి లైవ్ లోకి వస్తుంది అనమాట. ఇప్పుడు దాకా ఫోన్ పే వాళ్ళు లేదా పేటిఎం వాళ్ళు మా దగ్గర 2 కోట్ల మంది ఉన్నారు, అన్ని కోట్ల మంది అని చెప్తున్నారు కదా. దీనివల్ల ఏంటంటే అఫీషియల్గా డేటా మనకు బయటకు వస్తుంది అనమాట, యాక్టివ్గా ఎంతమంది ఉన్నారు అనేది. సో లాస్ట్ 1 year నుంచి మనం వాడకుండా కనుకుంటే అది డియాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, అదొకటి.
అండ్ బీమా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ సెక్టర్ వాళ్ళు కూడా ఏంటంటే అసలు ఆ పాలసీ ఏంది, రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత, ఎంతవరకు టర్మ్ ఇన్సూరెన్స్కి కవర్ అవుతుంది అనే దాని మీద క్లియర్గా కట్టుగా వాళ్ళు తెలియటం కోసం చెప్పి బ్రోచర్స్ ప్రింట్ చేయమన్నారు. అంటే ఇంత ముందులో ప్రతి మ్యూచువల్ ఫండ్ అదే ప్రతి ఇన్సూరెన్స్ పాలసీలు సింపుల్ లాంగ్వేజ్లో అందరికి అర్థమయ్యేలాగా బ్రోచర్ సపరేట్గా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ మందికి ఇన్సూరెన్స్ అవేర్నెస్ వచ్చే ఛాన్స్ ఉంది. అట్లా ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ అవుతున్నారు అనమాట. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ ఇయర్ నుంచే ఇన్సూరెన్స్లు అన్నీ కూడా డిమాట్ అకౌంట్లోకి డిపాజిట్ అవుతున్నాయి. అందుకని కొత్తగా లాంచ్ చేసే ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీలు అయినా సరే మన డిమాట్ అకౌంట్ వచ్చి స్టోర్ అవుతాయి. కాబట్టి డిజిటలైజ్ అవుతుంది మొత్తంగా ఫిజికల్ ఫార్మేట్ నుంచి. కాబట్టి కొత్త సంవత్సరంలో మా ఇండియా ఇంకా మోర్ డిజిటల్ భారత్గా మారే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో ఓవరాల్గా అయితే 2024 అనేది సెబీ పరంగా మంచి మంచి న్యూస్ మనం వినొచ్చు. అండ్ ఐపీఓస్ లాస్ట్ ఇయర్ లాగా ఈ సంవత్సరం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ అన్ని డిజిటల్ అయిపోతున్నాయి. సిమ్ కార్డులు అన్నీ డిజిటల్ అయిపోతున్నాయి. అండ్ యూపీఐ పేమెంట్లు ఇన్యాక్టివ్ కొన్ని కొన్ని సమృద్ధి యోజన అది కూడా వడ్డీ 8.2 చేస్తున్నారు. సో ఇవన్నీ కొత్త న్యూస్ ఇయర్లో మనం ఉండబోతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్.